ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి పచ్చిరొయ్యలు, ములక్కాయ, టమాటా కర్రీ. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఒక 5 ఆనియన్స్ అండ్ 3 మిర్చీస్ అయితే వేసుకున్నాము. అమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు అయితే వేసుకున్నాము. ములక్కాయలు కూడా బాగా మగ్గాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ములక్కాయలు కూడా మగ్గిపోయినాయి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పచ్చిరొయ్యలను అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిరొయ్యలు కూడా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాస్ అయితే కట్ చేసుకొని వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇలాగ వాటరీ అయితే అయిద్ది కర్రీ. ఇప్పుడు అయితే కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తడి మసాలా కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఆ మిక్సీ జార్లో అయితే కొన్ని వాటర్ వేసుకొని వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైనలీ కొత్తిమీర అయితే వేసుకోవాలి. మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా సిస్టర్ అయితే కర్రీ ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తుంది. నిజంగా ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎంతైనా అమ్మ చేసింది కదా. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.